నమస్తే మేడం, చెప్పండి. ఈ రోజు మీరు మీకు సంబంధించినటువంటి మీ ఫ్రెండ్స్ తోటి స్నేహితులతోటి ఇక్కడికి రావడం జరిగింది. కవిత గారిని కలిస్తే ఏమంటున్నారు కవిత గారు? ఈ రోజు ముందుగా కవితక్క గారికి అలాగే తెలంగాణ జాగృతి కుటుంబ సభ్యులందరికీ కూడా తెలంగాణ వారోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 2006లో ఏదైతే కవితక్క గారు తెలంగాణ సాధనలో సాంస్కృతిక సంప్రదాయాలకి ఒక వేదిక అనేది ఉండాలి, దానికి ఒక ఇంపార్టెన్స్ అనేది ఉండాలి. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సాంప్రదాయాలు కానివ్వండి, మన పండుగలు కానివ్వండి, మన యాస భాషకు కానివ్వండి, చాలా అణిచివేతకు గురైనం, చాలా వెనుకబాటుకు గురైనం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక వేదిక కావాలి, ఒక తెలంగాణ సబ్బండ ప్రజలందరినీ కూడా జాగృతపరచడానికి ఒక సాంస్కృతిక విభాగం కావాలి అన్న గొప్ప ఆశయంతో ఆ రోజు జయశంకర్ సార్ గారి స్ఫూర్తితోని కేసీఆర్ గారి ఆలోచనలతోనే ఆ రోజు తెలంగాణ జాగృతి అనేది స్థాపించడం జరిగింది. స్థాపించిన తర్వాత కవితక్క గారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏ అంశాన్ని తీసుకున్నా కూడా ఒక అంశాన్ని ఎత్తుకున్నారంటే ఎంత పవిత్రంగా, ఒక బతుకమ్మని ఎత్తుకున్నట్టు, ఒక బోనాన్ని ఎత్తుకున్నట్టు ఒక అంశాన్ని ఎత్తుకొని పోరాటం చేస్తే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టలేదు. ఆ రోజు తెలంగాణ భాషకి యాసకి ఏదైతే సినిమాలలో ప్రాధాన్యత లేకుండా కించపరుచుతూ అవహేళన చేస్తున్న సమయంలో తెలంగాణ జాగృతి పోరాటం చేసి ఈ రోజు సినిమాలలో తెలంగాణ భాష యాసలేని నడవలేని పరిస్థితికి తీసుకొచ్చిన ఘనత కూడా కవితక్క గారికి. కోటి లింగాలను తీసుకున్నా, అసెంబ్లీలో అంబేద్కర్ స్టాచ్యూని తీసుకున్నా, ఇలా ఏది తీసుకున్నా కూడా కవితక్క గారి పోరాటము మరవలేనిది, తెలంగాణకి ఒక స్ఫూర్తి. అలానే మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకున్నా, తర్వాత మొన్న బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం కానీ ఏదైతే పోరాటం చేసిండ్రో దాన్ని కూడా తెలంగాణ ప్రజలందరూ మర్చిపోరు. తెలంగాణ జాగృతికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రముఖమైన స్థానం ఉంది. ఎందుకంటే ఏది ఆశించకుండా నిస్వార్థంగా ఒక సంస్థను స్థాపించి ఈ రోజు వరకు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ నిర్మాణంలో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ యువతకి కావాల్సినవన్నీ కూడా జాగృతి ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ అన్ని కూడా కవితక్క గారు ఏది చేసినా కూడా తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఉపయోగపడే విధంగా ఉంది. ఈ రోజు కవితక్క గారిని కలిసిన అదే చెప్పాను, ఇంకా జాగృతిని ఇంకా ముందుకు తీసుకెళ్లి ఇంకా జాగృతిని బలోపేతం చేసుకొని ప్రజల సమస్యల మీద పోరాడడానికి బలమైన సంస్థలాగా జాగృతిని నిర్మించుకుంటున్నాం.